ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ప్రతిరోజు మరి ఈ ప్రార్థనా కూడికలో బోధించబడుతున్న ఆత్మీయ సత్యములు, మరి ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన మార్గములలో మరి ఏ విధముగా శత్రువులను జయిస్తూ ఏ విధముగా వారు ఆ స్థలములను స్వాధీనపరుచుకుంటూ వచ్చారో ఆ విధముగానే దేవుని బిడ్డలమైన మనలో కూడా మనకు విరోధముగా పోరాడుతున్నటువంటి శత్రువుల యొక్క సమూహములను మనము జయించి మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలంగా మనము ఎదుగుతూ మరి ముందుకు కొనసాగాలనేదే దేవుని గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. కనుక ఈ శ్రమల దినములలో మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ముందుగా నేను మీకు తెలియచేయాలనుకున్న విషయం ఏమిటంటే, మనలను మనము పరిశుద్ధపరుచుకునే వారముగా ఉండాలి. మరి శుద్ధీకరించబడుతున్న అనుభవములోనికి మనము నడుస్తూ ఉండాలి. మన బలహీనతలు, మన కొరతలు, మనకున్నటువంటి మరి దేవునికి ఇష్టం లేని క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిలో నుండి మనం విడుదల పొందడానికి ఇదొక మంచి అవకాశం అనేది దేవుడు మనకు సిద్ధపరిచి అనుగ్రహించాడు. మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నప్పుడల్లా ఆయన రక్తము చేత మనము కడగబడుతూ ఉండాలి. ఇది నిత్యము ప్రతి ఒక్కరి జీవితాలలో జరుగుతూ ఉండాలి. ఏదో ఒకరోజు మనము దేవుని సన్నిధిలో పాలు పొందేది కాదు, కానీ ప్రతిరోజు మరి దేవుని సన్నిధిలో మనము పాలు పొందొచ్చు. మనలను మనము పరిశుద్ధపరుచుకుంటూ మరి దేవుని సన్నిధిలో మన అతిక్రమములు, మన క్రియలు వీటన్నిటిని బట్టి పశ్చాత్తాపపడే వారముగా ఉండాలి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కల్వారి మరణము ద్వారా మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించాడు. మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన తుడిచివేశాడు. మరి మనం ఎందుకు ఈ శ్రమల దినములలో మరి యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనము ధ్యానించడానికి గల కారణాలు ఏమిటంటే, ఆయన వెళ్ళిన మార్గములలో మరి పాపములో బ్రతుకుచున్న వారి నిమిత్తముగా కల్వారి మరణం అనేది ఎలా అనుభవించాడో వాటిని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మరి మనకెంత గొప్ప ఆశీర్వాదం అనేది దేవుడిచ్చాడో దానిని బట్టి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనము ధ్యానించుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఇంత గొప్ప రక్షణ ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా మనకు దొరకదు. లోకములో అనేక మంది ధనవంతులు ఉన్నారు, మరి ఆస్తిపరులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారందరికీ దొరకనటువంటి ఒక గొప్ప రక్షణ ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము రక్షింపబడిన వారముగా ఉన్నాం. మన పాపములు క్షమింపబడ్డాయి, మన అతిక్రమములు, మన దోషములు తుడిచివేయబడ్డాయి. మనము ఒక స్వతంత్రమైన జీవితం అనేది చేయగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క కల్వారి మరణం అనేది మనము అనుదినము ధ్యానించు వారమై ఉండాలి. ఎందుకంటే మన కొరకు ఆయన రక్తమును చిందించాడు. మరి నిన్నటి దినమందు నేను మీకు తెలియజేసిన విధముగా ఇశ్రాయేలీయులు మరి మోషే మీదను దేవుని మీదను సనిగి మరి తాపకరమైన పాముల చేత, సర్పముల చేత వారు కరవబడినప్పుడు ఇశ్రాయేలీయులలో కొందరు చనిపోయినట్లుగా వాక్య భాగములో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే మోషేకు దేవుడు తెలియజేసినటువంటి మాటలు ఏమిటంటే, ఇత్తడి సర్పమును ఒకటి చేయించి భూమికిని ఆకాశమునకు మధ్యలో దానిని నిలబెట్టుము, మరి దానిని తేరి చూచు వారందరూ కూడా బ్రతికించబడుతురని చెప్పి వాక్య భాగములో మనము చదవగా నిన్నటి దినమందు గమనించాం. కొన్ని ఆత్మీయ సంగతులు అనేవి మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగానే నేను మీకు బోధించగలుగుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో మనము గమనించినటువంటి మాటలు ఏమిటంటే,
3వ అధ్యాయము 14-15 వచనములలో ఇలా రాయబడి ఉన్నది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పినట్లుగా, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడదీయబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనము తేరి చూచినప్పుడు మనము బ్రతికించబడుతూ ఉన్నాము. ఎందుకంటే పాపములో మనమందరము కూడా చచ్చిన వారు, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాం. ఈ విధముగా చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తిరిగి బ్రతికించడానికి యేసు ప్రభువుల వారు మరి తండ్రి సన్నిధిలో ఆయన ఆ మాటలను మనము గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 7-8 వచనములలో మనము గమనించుచూ ఉన్నప్పుడు 6వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని చెప్పుచూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఈ లోకమునకు రావడానికి గల కారణములు పాపములో బ్రతుకుచున్న వారందరూ కూడా రక్షింపబడాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి, నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు అరణ్యముల మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పబడిన వాక్య ప్రకారముగా మనము గమనిస్తూ ఉన్న ఈ సందర్భములో మరి తాపకరమైన సర్పముల చేత కరవబడిన ప్రజలు ఏ విధముగా ఇత్తడి సర్పమును తేరి చూచి వారు బ్రతికించబడ్డారో అలాగే దేవుని ప్రజలు అనగా పాపములో బ్రతుకుచున్న వారందరి విమోచనము కొరకు మరి మనుష్యుడు పాపము చేసినందు మూలముగా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు గనుక ఈ మనుష్యుడు మరలా తిరిగి దేవుని మహిమలోనికి రావడానికి యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి బ్రతికించబడుతూ ఉన్నారు, తిరిగి ఆ మహిమను ధరించుకునేవారుగా మారుచూ ఉన్నారు. మరి నిన్నటి దినమందు ఈ భాగాన్ని నేను మీకు తెలియజేశాను. ఈ సమయములో మనము గమనించే మరొక ఆత్మీయ సంగతి ఏంటంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయములోనికి మనము రాగలిగినట్లయితే సంఖ్యాకాండము మరి 22వ అధ్యాయము 1వ వచనములో, తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. అయితే దీనికి ముందుగా పై వాక్య భాగములలో మనము గమనించినప్పుడు అనగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 33వ వచనము నుండి 35వ వచనం వరకు అది క్లుప్తముగా నేను వివరించి తరువాత 22వ అధ్యాయము 1వ వచనములోనికి వెళదాం. 21వ అధ్యాయము 33వ వచనములో, వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనములను ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను, అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనునకు చేసినట్లు ఇతనికి చేయుదు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడనైనా శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకునిరి. ఇశ్రాయేలీయులు తాపకరమైనటువంటి పాముల చేత కరవబడిన తరువాత ఇత్తడి సర్పమును తేరి చూడగానే మరలా తిరిగి బ్రతికించబడ్డారు.
ఇక్కడ ఇత్తడి సర్పము, ఇత్తడి అను మాటకు మరి దేవుని యొక్క కృపకు కూడా పోల్చగలం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. తదుపరి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయా ప్రాంతములోనికి మరి వారు రాగలిగారు. ఏ విధముగా శత్రువులను జయిస్తూ వచ్చారో, మరి తరువాత వారు బయలుదేరినటువంటి ఆ ప్రయాణములలో అమోరియులు రాజు, మరి అదే విధముగా బాషాను రాజు, వీరి ఇరువురు కూడా ఇశ్రాయేలీయులను మరి ఆ మార్గములోనికి పోనివ్వకుండా వారు అడ్డుపడుచున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు ఈ స్థలములో ఇశ్రాయేలీయులకు ఒక సంరక్షకుడుగా కనబడుచూ ఉన్నాడు. దేవుడు సంరక్షకుడుగా ఉన్నట్లయితే మనకు విరోధముగా పోరాడుచున్నటువంటి పోరాటములలో మనము నిశ్చయముగా జయం పొందేవారముగా ఉంటున్నాం. దేవుడు ఒకవేళ మనకు సంరక్షకుడుగా లేకపోతే, మనకు సహాయము చేయు దేవుడిగా లేకపోతే, మనము నిశ్చయముగా శత్రువుల చేతులు ఓడిపోయే వారముగా ఉంటున్నాం. అప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులు మరి దేవుని మీదను, దేవుని నాయకత్వముగా నడిపించే మరి నాయకుని మీదను సనిగినటువంటి సందర్భములలో మరి దేవుడు ఏ విధముగా అక్కడ వారి జీవితాలలో మరి ఆ కార్యములను జరిగించారో మనము గమనించాం. అదే విధముగానే క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలలో కూడా అప్పుడప్పుడు మనకు దేవుడు మరి కొన్ని సందర్భాలలో మనల్ని చేయి విడిచిపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే మరి దేవుని సనిగే వారముగాను, దేవుని కార్యములను గురించి మరచిపోయి దేవుని మహిమపరచలేక, దేవుని స్తుతించలేక, ఇలాంటి సందర్భాలు మన జీవితాలలో కలుగుతూ ఉన్నప్పుడు మరలా దేవుని నుండి దూరముగా ఎక్కడికో మనం వెళ్ళిపోయే వారముగా ఉంటున్నాం. మరలా తిరిగి మనము దేవుని మార్గములోనికి రావడానికి ఎంత కాలం పడుతుందో చూడండి. ఒక చిన్న తప్పిదం అనేది మన జీవితంలో జరిగినప్పుడు, ఒక చిన్న తప్పిదం అనేది దేవునికి విరోధముగా మనము చేసినప్పుడు, మనము దేవుని నుండి దూరం అయిపోయేటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాలలో జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. ప్రతిరోజు మనము బైబిల్ చదివే వారముగా ఉంటున్నాం, ప్రతిరోజు మనము ప్రార్థన చేసే వారముగా ఉంటున్నాం, ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం కాపాడుకుంటూ ఉన్నాం. అయితే ఒక వారం రోజులు బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా, మరి దేవునితో కూడా గడపలేనటువంటి సమయాలు మనము విడిచిపెట్టినట్లయితే మన జీవితంలో ఎంతో వెనుకబడిపోయేటువంటి కార్యములు మనలను ఆవరించుతూ ఉంటాయి. కొన్ని సమయాలలో మనం ఎంతో దూరములో మనం ఉన్నామని చెప్పి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు మనము ఆత్మీయముగా బలపరచబడినటువంటి వారము. అయితే కొంచెం మనము చోటిచ్చినట్లయితే, సాతానుకు కొంచెం మనము చోటిచ్చినప్పుడు మరి అది చేసేటువంటి పని ఏంటంటే చాలా పెద్ద గ్యాప్ను మన జీవితంలోనికి తీసుకుని వస్తుంది. ఎందుకంటే దేవునికి మనకు చాలా పెద్ద గ్యాప్ను సాతానుడు ఏం చేస్తాడు, తీసుకుని వస్తూ ఉంటాడు. కొంచెం చోటిస్తే చాలు, సాతానుకు కొంచెము మనము స్థలం ఇచ్చినట్లయితే అది పెద్ద గ్యాప్ను మనకు దేవునికి ఎడబాటును కలుగజేసేదిగా ఉంటున్నది. అయితే మరలా మనము దేవుని సన్నిధికి రావడానికి, మరలా దేవుని సన్నిధిని మనం కాపాడుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలను నేను మీకు తెలియచేయడానికి గల కారణములు ఏమిటంటే, అమోరియుల రాజును, బాషాను రాజైన ఓగును వారు ఏ విధముగా జయించారో ఇక్కడ మనము గమనించగలం. మరి దేవుడు మోషేతో చెప్పుచున్న మాటలు ఏమిటంటే, భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. కొన్ని సందర్భాల్లో మనకు భయము అనేది ఏర్పడుచు ఉన్నది. ఎందుకు భయం అనేది మనకు ఏర్పడుచు ఉన్నది అన్నట్లయితే, దేవుడు ఒకవేళ మనకు సంరక్షకుడుగా లేడేమో అనే అవిశ్వాసం మనలో ఉన్నంత వరకు మనలో భయం అనేది ఏర్పడుచు ఉన్నది. పాపము చేయడం మూలముగా మనుషుని హృదయములో భయం అనేది కలుగుచూ ఉన్నది. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునని యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో మనం గమనించగలం. ఒక పరిపూర్ణమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ మన హృదయములలో ఉన్నట్లయితే మనము భయపడవలసిన అవసరం లేదు.
అలనాడు ఇశ్రాయేలీయులు వారికి విరోధముగా ఉన్నటువంటి శత్రువులను జయించడానికి మరి దేవుడు వారి మధ్యలో వారికి సంరక్షకుడుగా కనబడుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నాకు దేవుడే సంరక్షకుడై ఉన్నాడు. దేవుడు మనకు ఒక సంరక్షకుడుగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనకు విరోధముగా పోరాడుతున్నటువంటి సమస్త శత్రువులను జయించువారమై ఉన్నాం. దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్నట్లయితే, దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే, దేవుని హస్తం మనకు తోడై ఉన్నట్లయితే, మనకు విరోధముగా పోరాడుచున్నటువంటి సమస్త దుష్ట కార్యములన్నిటిని కూడా మనము జయించగలుగుతూ ఉన్నాము. ఇక్కడ అమోరీయుల రాజు, అదే సమయంలో బాషాను రాజు ఓగును సిహోనును వారు ఏ విధముగా జయించారు, మరి వారి యొక్క దేశములను ఎలాగ స్వాధీనపరుచుకోగలిగారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు దేవుడు ఏ విధముగా సంరక్షకుడుగా ఉన్నాడో అలాగే నూతన నిబంధనలో దేవుని బిడ్డలమైన మనకు కూడా ఆయన సంరక్షకుడై ఉన్నాడు. మన పక్షమున నిలబడు వారై ఉన్నారు. కనుకనే దావీదు భక్తుడు 136వ కీర్తనలలో ఆయన రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతించుచు, ఎందుకంటే దేవుడు చూపిన దయను బట్టి. 136వ కీర్తనలో మనము గమనించగలము. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, దేవుని ప్రత్యేక దయను తలంచి ఆయనను స్తుతించాలన్న విషయములనేవి ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. మరి ప్రారంభములో నుండి మరి ఏ విధముగా దేవుడు వారిని నడిపించాడో ఆ ప్రకారముగా, దేవుడు వారికి ఏ విధముగా జయమిచ్చాడో ఆ ప్రకారముగా వాటన్నిటిని కూడా తలంచి దేవుణ్ణి స్తుతించడం అనేది నేర్చుకోగలిగారు. మరి దేవుని స్తుతించే అనుభవం నీకు నాకు ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. మనము యుద్ధములలో మన శత్రువులను జయించుటకు ఒకే ఒక మార్గం ఏమిటంటే, స్తుతి ఆయుధము మూలముగా తప్ప వేరే దేని మూలముగా మన శత్రువులను మనము జయించలేము. మనము స్తుతించడం అనేది ఎప్పుడైతే మన జీవితములో మరి దానిని అలవాటుగా మార్చుకోగలుగుతూ ఉన్నామో, అప్పుడు మనకు విరోధముగా కట్టబడుచున్న ప్రతి కట్టడములు, గోడలన్నీ కూడా, పాపపు యొక్క గోడలన్నీ కూడా యేసు నామములో పడగొట్టబడుచు ఉంటాయి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మరి 136వ కీర్తన 19-20వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. 18వ వచనము నుండి 20వ వచనం వరకు, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. చూడండి, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా మరి రాజులు కూడా లేచినప్పుడు దేవుడు ఆ రాజులను కూడా అణచి ఆ దేశములను ఇశ్రాయేలీయులకు స్వాధీనపరచగలిగిన మహా గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనందరి దేవుడై ఉన్నాడు. ఆయన నీకు దేవుడు, నాకు దేవుడు, మనలను సృష్టించినటువంటి సృష్టికర్త. సర్వము ఆయన ద్వారా సృజింపబడిన కార్యములు గనుక వీటన్నిటిని కూడా మనము తలంచి మన దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి, మన దేవుని స్తుతించే వారముగా ఉండాలి, మన దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. నేటి దినములలో దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులలో ఎందుకు విడుదల పొందలేని వారముగా ఉంటున్నామంటే, మన జీవితాలలో మరి దేవుని స్తుతించే అనుభవములో ఎంతవరకు మరి దేవుని ఘనపరచగలుగుతూ ఉన్నాం, దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా? ఆయన కృపను తలంచగా, ఆయన సన్నిధిలో మరి ఆయన చేసిన మేలును మనము తలంచే వారముగా ఉంటున్నప్పుడు నిశ్చయముగా మనము ఒక గొప్ప జయం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాము. మన శత్రువులను మనము జయించడానికి ఒకటే మార్గము, దేవుని స్తుతించడం. దావీదు భక్తుని యొక్క జీవితములలో మరి తన నోటిలో ఉంచబడిన ఆ కీర్తి మరి చూడండి, 34వ కీర్తన 1వ వచనములో మనము గమనించగలము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నా నోట ఆయన కీర్తి ఉంచబడి ఉన్నది. దేవుని కీర్తించండి, దేవుని పాడండి, దేవుని పొగడండి, దేవుని మహిమపరచండి. దేవుడు చేసిన అద్భుతాలను ధ్యానించగా మనకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి శత్రువుల యొక్క సమూహములన్నీ కూడా
చెదరగొట్టబడేవారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలమైన మన బ్రతుకులలో నేటి రోజులలో మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో మరి చాలా తక్కువగా కనబడుచు ఉన్నది. మన హృదయంలో దేవుణ్ణి మహిమపరిచే విషయంలో కూడా తక్కువగా ఉన్నాం. అందుమూలముగానే అనేక విధములుగా శత్రువులు తాండవమాడుచు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మరి అమోరియుల రాజును, బాషాను రాజును, ఓగును, సీహోనును ఏ విధముగా మరి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా ఉండి ఆ రాజులను జయించడానికి మరి మోషేకు ప్రజలకు దేవుడు సంరక్షకుడుగా ఉండి వారి యొక్క దేశములను స్వాధీనపరుచుకోవడానికి దేవుడు సహాయము చేశాడు. మరి అదే విధముగానే దేవుని బిడలమైన మనకు కూడా ఆయన సహాయము చే దేవుడై ఉన్నాడు. కనుక మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 1వ వచనములో మనము చదువుగా విన్నాం కదా, మోయాబు మైదానములలో వారు దిగినట్లుగా వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. వారు ప్రత్యేకింపబడినటువంటి జీవితమును కాపాడుకునేటువంటి వారుగాను, జనములలో లెక్కింపబడక మరి ఒంటిగా నివసించు జనముగా కనబడినంత వరకు దేవుడు వారికి తోడయ్యుండెను అని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వచనములలో మనం చదువుతున్నాం, మెట్టల శిఖరముల నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించు జనములలో లెక్కింపబడరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఎవరితో కూడా కలవనటువంటి వారు, వారు తాము ప్రత్యేకముగా నుండేటువంటి ప్రజలు. మరి మోయాబు దేశములలో వారు దిగినప్పుడు మోయాబు రాజు అయినటువంటి మరి బాలాకుకు భయము కలిగెను. చూడండి, దేవుడు నీకు నాకు ఆయన సంరక్షకుడిగా ఉన్నట్లయితే, ఆయన మనకు తోడై ఉన్నట్లయితే, మనము ఏ ప్రాంతములో ఉన్నామో ఆ ప్రాంతములో మనము బ్రతుకుతున్నంత కాలము మన ఎదుట ఏ వ్యక్తి కూడా నిలవనేరడు. మరి యెహోషువ జీవితములో మనం చూస్తున్నాం కదా, మోషేకు తోడయ్యున్న ప్రకారముగానే నేను నీకు తోడయ్యున్నాను, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనేరడు అని చెప్పాడు. ఎందుకంటే యెహోషువ మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా నడిచినవాడు. మరి నీవు నేను మనమందరము కలిసి దేవుని యొక్క ఆలోచనల ప్రకారముగా మనం నడుస్తూ ఉన్నట్లయితే, మనము దేవునితో కూడా సహవాసము కలిగి ఉన్నట్లయితే, దేవునితో కూడా ఐక్యత కలిగి ఉన్నట్లయితే, దేవుని స్తుతించడం అనేది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనకు విరోధముగా ఏ శత్రువు కూడా మరి లేపబడలేడు. నా ప్రియ దేవుని ప్రజలారా, యోసేపుకు మరి దేవుడు తోడుగా ఉన్నంత మూలముగా దేవుడు పలు రకాలుగా మరి యోసేపు వెళ్ళిన మార్గములన్నిటిలో కూడా దేవుడు అతనికి తోడయుండి అతన్ని జయకరముగా దేవుడు నడిపించాడు. అదే విధముగా నిన్ను నన్ను ఈ శ్రమల దినములలో మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో మనలను మనము పరిశుద్ధపరుచుకొని మరి మన జీవితాలలో ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిలో నుండి మనము మరి విడుదల పొంది దేవుని సన్నిధిలో మనలను తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే మన శత్రువులను జయించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మరి వారు ప్రత్యేకింపబడిన జనమును గురించి మనము గమనిద్దాము. అదే సమయంలో యాకోబులో మంత్రము లేదు, శకునము లేదు అనే విషయములను దేవుని చిత్తమైతే రేపటి దినమందు మనము ధ్యానించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, దేవ పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అనేక విషయముల కొరకు మేము ప్రార్థించడానికి మీరు కృప చూపారు. మరి ముఖ్యముగా ప్రభువా, పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆత్మీయ సంగతులను మేము నేర్చుకోవడానికి కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా ప్రభువా, అలనాడు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా పోరాడిన శత్రువు యొక్క సమూహములను జయించడానికి దేవా మీరు వారికి సంరక్షకుడుగా ఉండి వారిని మీరు నడిపించినందుకు స్తోత్రాలు.
నేటి దినాలలో మా జీవితాలలో కూడా ప్రభు మాకు విరోధముగా కట్టబడుచున్నటువంటి ప్రతి సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా ప్రభు మేము జయించడానికి, మాకు విరోధముగా పోరాడుచున్నటువంటి శత్రు సమూహములను జయించడానికి ప్రభు మీరు మాకు సహాయము చేయండి. మరి ముఖ్యముగా ప్రభు మీ సన్నిధిలో ప్రభు మేము పాలు పొంది మిమ్మలను స్తుతించి ఘనపరిచి ప్రభు మిమ్మలను దేవా మహిమపరచడానికి మీరు మాకు సహాయము చేయండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ విషయములను మరి వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.